నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ క్యాబినెట్ తన యొక్క వీక్లీ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. కువైట్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన మనం చూసుకుంటే ఈ యొక్క మీటింగ్ అయితే జరిగిందనమాట. అలాగే ఈ యొక్క మీటింగ్లో మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న పరిస్థితులపైన చర్చించడం జరిగింది. కువైట్ దేశం పైన ఇటీవల ఇరాన్ జరిపిన దాడుల నేపథ్యంలో తాజా ప్రాంతీయ పరిణామాలు మరియు ప్రస్తుత సైనిక పరిస్థితి పైన రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా ఆల్ సభా గారి నుంచి కువైట్ క్యాబినెట్ వివరణాత్మక నివేదికను స్వీకరించింది. కువైట్లోని పలు కీలక సదుపాయాలను లక్ష్యం చేసుకుని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు దాని యొక్క అనుబంధ సంస్థలు జరిపిన శత్రుపూరిత డ్రోన్ దాడులను కువైట్ క్యాబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు కువైట్ సార్వభౌమాధికారం మరియు గగనతలాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను కూడా తీవ్రంగా ఉల్లంఘించడమేనని నొక్కి చెప్పింది. కువైట్ మరియు విస్తృత ప్రాంతం పైన ఇరాన్ మరియు దాని అనుబంధ సంస్థలు తక్షణమే బేషరతుగా అన్ని శత్రుపూరిత చర్యలు నిలిపివేయాల్సిన తక్షణ అవసరాన్ని కేబినెట్ నొక్కి చెప్పిందనమాట. ఇప్పటికిప్పుడు ఇరాన్ యొక్క యుద్ధాన్ని ఆపివేయాలి, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు తక్షణమే ఆపివేయాలని చెప్పేసి కువైట్ క్యాబినెట్ ఒక తీర్మానం చేసిందనమాట. కువైట్కు ఉన్న సహజ హక్కును మరియు దాని సార్వభౌమాధికారం, భద్రతా స్థిరత్వాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం అయితే కానీ దాడులు చేస్తూ ఉన్నా సరే తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా డ్రోన్లు మరియు మిసైళ్లను అయితే అడ్డుకుంటూ ఉంది. ఇరాన్కి అయితే కువైట్ క్యాబినెట్ ఒక తీర్మానం చేయడం జరిగింది. తక్షణమే యుద్ధాన్ని ఆపివేయాలి, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు నిలిపివేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.